వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్స్ నమస్కార పొజిషన్. ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. ఈరోజు మనం ఫస్ట్ నోట్స్ రాసుకుందామండి. పెన్ను అండ్ బుక్ రెడీగా పెట్టుకోండి. అనాటమీలో భాగంగా క్వశ్చన్ షేర్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఒత్తిడి యొక్క నిర్వచనం ఏమిటి మరియు వివిధ రకాల ఒత్తిడిల గురించి తెలియజేయండి. అష్టాంగ యోగ సాధన ఒత్తిడి నిర్వహణకు ఎలా దోహదం చేస్తుంది? క్వశ్చన్ అర్థమైందా అండి? ఒత్తిడి యొక్క నిర్వచనం ఏమిటి మరియు వివిధ రకాల ఒత్తిడులు, మానసికపరమైన శారీరకపరమైన ఒత్తిడులు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి గురించి తెలియజేయండి. మనం నేర్చుకున్నాం కదా అష్టాంగ యోగ సాధన అనేది. ఆ అష్టాంగ యోగ సాధన అనేది ఒత్తిడి నిర్వహణకు, అంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎలా దోహదం చేస్తుంది? క్వశ్చన్ ఇది. స్ట్రెస్, ఒత్తిడి అంటే ఏంటండి? సైలెంటింగ్ పెట్టుకోండి. ఒత్తిడి, స్ట్రెస్ యొక్క నిర్వచనం. ఒత్తిడి అంటే మనిషి శారీరక, మానసిక, భావోద్వేగ లేదా సామాజిక పరిస్థితులలో ఎదురయ్యే ఒత్తిడికి శరీరం మరియు మనసు చూపే ప్రతిచర్య. మన నిత్య జీవితంలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనిషి యొక్క శారీరకపరమైన లేదా మానసికపరమైన, ఈ రెండు ఇంపార్టెంట్. భావోద్వేగపరమైనటువంటి, మనం సామాజిక జీవి కాబట్టి సమాజంలో ఎన్నో పరిస్థితులు ఎన్నో ఎదురవుతుంటాయి కదా. అందుకే సామాజిక పరిస్థితుల్లో ఎదురయ్యేటువంటి ఆ ఒత్తిడికి శరీరం మరియు మనసు చూపేటువంటి ప్రతిచర్య, దాన్ని స్పందించడం. మనం సంక్షిప్తంగా అర్థం చేసుకోవాలంటే, ఒత్తిడి అనేది శరీరం మరియు మనస్సుపై అధిక భారం పడినప్పుడు కలిగే ప్రతిస్పందన. ఇక్కడ డైరెక్ట్ పాయింట్. ఒత్తిడి, స్ట్రెస్ అంటే ఏంటంటే శరీరం మరియు మనసుపై అధిక భారం, స్ట్రెస్ పడినప్పుడు కలిగేటువంటి ప్రతిస్పందన. దానికి మనం కలిగే ఆ, ప్రతిస్పందన అంటే రియాక్షన్, స్పందించడం. ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే, పరీక్ష భయం. రేపు నేను ఎలా ఎగ్జామ్స్ రాస్తానో ఏమో, పాస్ అవుతానో లేదో, నేను చదివినటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయా రావనేటువంటి భయం. లేదా ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేదా శారీరక అనారోగ్యం.
ఉదాహరణకి ఏంటంటే పరీక్ష భయం, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేదా శారీరక అనారోగ్యం. ముఖ్యంగా ఇవి జరిగినప్పుడు మనకు స్ట్రెస్ కు గురి కావడం జరుగుతుంది. నెక్స్ట్, ఒత్తిడి యొక్క రకాలు, టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. స్వల్పకాలిక ఒత్తిడి, తాత్కాలికంగా ఉండే ఒత్తిడి. ఎగ్జాంపుల్, పరీక్షకు ముందు కలిగే ఆందోళన. అసలు ఆ పరీక్ష ఎలా వస్తుందో, మనకు కఠినంగా వస్తుందా, సులువుగా వస్తుందా తెలియక ముందే పడేటువంటి ఒత్తిడి తాత్కాలికమైనటువంటి ఒత్తిడి అన్నమాట అది. నెక్స్ట్, పునరావృత స్వల్పకాలిక ఒత్తిడి, అంటే రిపీటెడ్ గా వచ్చేటువంటి స్ట్రెస్. తరచుగా గురి కావడం, ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ ఫీల్ అవడం, తరచుగా స్వల్పకాలిక ఒత్తిడికి లోనవడం. ఎప్పటికప్పుడు టెన్షన్, భయం, ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి. నెక్స్ట్, దీర్ఘకాలిక ఒత్తిడి, చాలా కాలం పాటు కొనసాగేటువంటి మానసిక ఒత్తిడి. ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ. ఉదాహరణకు కింద ఇచ్చారు చాలా క్లియర్ గా: నిరుద్యోగం, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు. నెక్స్ట్, శారీరక ఒత్తిడి, శరీరంపై అధిక పనిభారం లేదా వ్యాధుల వల్ల కలిగేది, డిసీజెస్ వల్ల, లేక అధిక పనిభారం. ఎగ్జాంపుల్, నిద్రలేని సమస్య. మనిషికి తగినంత నిద్ర లేకుంటే ఏమవుతుందండి? ఒత్తిడికి గురవుతారు, మానసికంగా చాలా ఇబ్బందులు వస్తాయి, తర్వాత శరీరం పైన ఇబ్బందులు పడతాయి. నిద్రలేమి సమస్య, శ్రమ, వ్యాధులు, డిసీజెస్. అధిక శ్రమ కూడా ఇబ్బంది కలిగిస్తుంది, వ్యాధులు. ఇవి శరీరానికి సంబంధించినటువంటి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, భావోద్వేగ, అంటే మానసిక పరమైనటువంటి ఒత్తిడి. ఇక్కడ ఏం చెప్తున్నారు? భయం, కోపం, నిరాశ, ఆందోళన వంటి భావాల వలన కలిగేది. అక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే భయం, కోపం, నిరాశ, ఆందోళన వంటి భావనల వల్ల కలిగేటువంటి ఒత్తిడి. అయితే ఈ 5 ఏవైతే ఉన్నాయో ఆ ఒత్తిడిల వల్ల అష్టాంగ యోగ సాధన అనేది ఒత్తిడి నిర్వహణలో పాత్ర, ఎలాంటి రోల్ పోషిస్తుంది? అష్టాంగ యోగం అనేది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. అష్టాంగ యోగం అనేది మహర్షి పతంజలి ప్రతిపాదించిన 8 భాగాల సాధన. 1 minute.
సారీ అండి. ఆ, అష్టాంగ యోగం అనేది మహర్షి పతంజలి ప్రతిపాదించిన 8 భాగాల సాధన. మనం చాలా సార్లు విన్నాము. ఈ యోగం మనస్సు శాంతి, ఆత్మ నియంత్రణ, శారీరక సమతుల్యతకు దోహదం చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏదైతే అష్టాంగ యోగం ఉందో అది మనస్సు పైన ప్రభావం, శాంతి, ఆత్మ నియంత్రణ మరియు శారీరక సమతుల్యతకు దోహదం చేస్తుంది. పూర్తిగా మన యొక్క స్ట్రెస్ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అన్నట్టు. అష్టాంగ యోగంలోని 8 భాగాలు రాసుకోండి. యమ, నైతిక నియమాలు. యమ అనేటివి యమాలు 5 రకాలు. అందులో యమాలో మళ్ళీ పార్ట్. అష్టాంగ యోగం వచ్చేసి యమ, నియమ, ఆసన, ఇవన్నీ ఉంటాయి. ఇవి నేను చెప్తాను. ఫస్ట్ అందులో సబ్ పార్ట్స్ రాసుకోండి. అహింస యమలో 5 రకాలు. ఒకటి అహింస అంటే హింస చేయకపోవడం. శరీరం, మాట, ఆలోచన ద్వారా ఎవరికీ హాని చేయకపోవడం. ఇక్కడ చూడండి, మాట అనేది కూడా ఉంది. ఎదుటి వాళ్ళు మీరు మాట్లాడే మాటలకు ఇబ్బంది పడ్డారనుకోండి, అది హింస కిందకే వస్తుంది. ఓన్లీ జంతువులను చంపడం మాత్రమే హింస కాదు. మన ఇంట్లో మన పిల్లల్ని కోప్పడినా, ఇంకా ఎవరినైనా కోప్పడినా అది హింసనే. మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అంటే హింసించినట్టే. అంత జాగ్రత్తగా ఉండాలి. నైతిక నియమాలు. శరీరం, మాట ఆలోచన ద్వారా ఎవరికి హాని చేయకపోవడం. నెక్స్ట్ సత్యం అంటే సత్యవచనం, నిజం మాట్లాడడం, అసత్యాన్ని నివారించడం. ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి, ఎంత కష్టకాలం వచ్చినా గానీ. ఇవి పాటిస్తేనే మనకు మోక్షం లభిస్తుంది. నెక్స్ట్ ఆస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం. ఇతరుల యొక్క ఆస్తి లేదా హక్కును ఆక్రమించకపోవడం. ఎంత క్లియర్ గా చెప్పారు చూడండి. నెక్స్ట్ బ్రహ్మచర్యం యమాలు. ఇంద్రియ నియంత్రణ, మన ఇంద్రియాలను నియంత్రించడం, ఆత్మశక్తిని కాపాడుకోవడం. మన యొక్క ఇంద్రియాలు నియంత్రించి ఆత్మశక్తిని కాపాడుకోవడం. నెక్స్ట్ అపరిగ్రహం అంటే ఆశ లేకపోవడం. మీనింగ్ వచ్చేసి అధిక భోగం, స్వార్థం, స్వాధీనత, ఆశ లేకుండా ఉండడం. అపరిగ్రహం అంటే అంటే ఎక్కువ నాకే డబ్బు కావాలి, ఎదుటి వాళ్ళకు ఉంది అంతకంటే ఎక్కువ కావాలి అనే ఆశ లేకపోవడం అన్నట్టు. ఎంత ఉంటే అంతలోనే జీవించడం. స్వార్థం, ఎదుటి వాళ్ళపైన స్వార్థం లేకపోవడం. స్వాధీనత, ఆశ లేకుండా ఉండడం. అత్యాశ మెయిన్. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అపరిగ్రహం. స్వాధీనత అంటే అంత నాకే కావాలి అనేటువంటి ఆశ లేకుండా ఉండడం. ఈ 5 ఇంపార్టెంట్ యమాలు. ఎవరైతే యమాలు పాటిస్తారో అప్పుడు నెక్స్ట్ నియమాలు. నెక్స్ట్ స్టేజ్ నియమ, సెకండ్ వన్. వ్యక్తిగత నియమాలు అంటే ఇది ఆత్మశాంతి కలుగుతుంది. నియమాలు కూడా ఇక్కడ నియమ అంటే ఏంటంటే వ్యక్తిగత నియమాలు అంటే వ్యక్తిగత నియంత్రణ లేదా ఆత్మశుద్ధి సాధన పద్ధతులు. ఇవి మన ఆత్మను పరిశుభ్రం చేస్తాయి. నియమాలు 5 రకాలు ఇవి కూడా. ఒకటి శౌచం, అందులో సబ్ పార్ట్స్ అండి, మళ్ళీ నియమాల్లో సబ్ పార్ట్స్. శరీర మనస్సు పరిశుభ్రత. శరీరము అలాగే మనస్సును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం. బయటి శరీరం మరియు అంతర్గత మనస్సు రెండు స్వచ్ఛంగా ఉండాలి ఎప్పుడు, ఎల్లప్పుడు. శౌచం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సంతోషం, సంతోషంగా ఉండడం. ఏ పరిస్థితిలోనైనా సంతృప్తిగా ఉండడం. సంతోషం అంటే ఎంత కష్టకాలంలోనైనా సంతోషంగానే ఉండాలి, అంత మన మంచికే జరిగింది.
అనుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ తపస్సు. ఇక్కడ తపస్సు అంటే నియమపూర్వక కృషి, క్రమశిక్షణ, నియమం, కష్ట సాధన ద్వారా శరీరం యొక్క మనోశుద్ధి. డిసిప్లిన్, డిసిప్లిన్ అన్నట్టు నియమం, ఒక నియమం లాగా ఉండాలి. కష్ట సాధన ద్వారా తపస్సు అనేది ఫోకస్, ఏకాగ్రత కూడా అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఆత్మ అధ్యయనం. ఇక్కడ పవిత్రమైనటువంటి గ్రంథాల అధ్యయనం, స్వయాన్ని తెలుసుకోవడం అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడం, ప్రతిరోజు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మ అధ్యయనం పుస్తకాలు మాత్రమే చదవడం కాదండి, ఆత్మ పరమాత్మను గురించి తెలుసుకోవడం, భగవంతుని తెలుసుకోవడం, పవిత్రమైనటువంటి మన యొక్క మత గ్రంథాలు, ఎవరికి ఏ మతం నమ్ముకుంటారో ఆ మతం యొక్క గ్రంథం కంపల్సరీ చదువుకోవాలి. మీరు క్రిస్టియన్ అయితే మీ గ్రంథం, ముస్లిం అయితే మీ యొక్క గ్రంథం, హిందువులు అయితే మన యొక్క గ్రంథం చదివితేనే ఆ జీవితం యొక్క పరమార్థం అనేది తెలుస్తుంది. స్వాధ్యాయం. నెక్స్ట్ ఈశ్వర ప్రణిధానం. దేవునికి అర్పణ అంటే మన కర్మలను దేవునికి అంకితం చేయడం, భగవంతునిపై విశ్వాసం ఉంచడం. కర్మలు అంటే ఇక్కడ మన పనులు, మనం చేసేటువంటి పనులు ఏ చేసినా అంతా భగవంతుని కృప వల్ల జరిగింది. అర్పణ మంచి జరిగినా చెడు జరిగినా అనే భావనతో ఉండాలి. ఇక్కడ మనం అష్టాంగ నియమంలో 2 పాయింట్లు మాత్రమే అయిపోయినాయి. యమ నియమ, అందులో సబ్ పార్ట్స్ రాసుకున్నాం. ఇప్పుడు థర్డ్ వన్ ఆసన, మెయిన్ సైడ్ హెడింగ్. మన స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి అష్టాంగ నియమం ఎలా ఉపయోగపడుతుందో రాసుకుంటున్నాం. ఆసన వచ్చేసి శరీర స్థిరతను కలిగించే భంగిమలు, శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ఆసనాన్ని రాసుకోండి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నారంటే యమ నియమాలను వదిలిపెట్టేస్తున్నారు, డైరెక్ట్ ఆసనం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అందుకే యోగాలో సక్సెస్ కావట్లేదు, మోక్షం వైపు వెళ్ళట్లేదు అన్నమాట. ఇక్కడ వరకే పరిమితం, ఈ ఒక్కదాన్ని పట్టుకొని ఇదే మొత్తం యోగా అనుకుంటున్నారు. ఇది ఓన్లీ వన్ పార్ట్ మాత్రమే, 8 భాగాల్లో ఒక భాగం. ఏంటిదండి ఆసన యొక్క మీనింగ్? శరీర స్థిరతను కలిగించే భంగిమలు అంటే ఆసనాలు, శారీరక ఒత్తిడి తగ్గుతుంది చేయడం ద్వారా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రాణాయామ, శ్వాస నియంత్రణ, శ్వాస సమతుల్యతతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రాణాయామం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇక్కడ వ్యాయామాలు చేయడం ద్వారా శారీరక ఒత్తిడి తగ్గితే, ఆసనాలు చేయడం ద్వారా, ఇక్కడ ప్రాణాయామం చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రత్యాహార అంటే ఇంద్రియ నియంత్రణ. మనం తెలుసుకున్నాం కదా, బాహ్య ఆందోళనలు తగ్గించి అంతర్లీనంగా అంటే లోపలికి దృష్టిని సారిస్తుంది. ప్రత్యాహారాలు అంటే మన యొక్క ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకోవాలి, మన లోపలి వైపుకు ఇన్నర్ గా మళ్లించాలి ఇంద్రియాలను. అప్పుడు మనం చేసేటువంటి సాధన విజయవంతం అవుతుంది. ప్రత్యాహార. సిక్స్త్ వన్ ధారణ, ఏకాగ్రత సాధన, ఆలోచనలు నియంత్రించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ధారణకు ధ్యానానికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ధారణ అంటే ఒకే విషయం పైన ఫోకస్ చేయడం. ఎగ్జాంపుల్, ఒక రామాయణం చదవాలనుకున్నాం అనుకోండి, దానిపైనే ఫోకస్ చేసి పూర్తిగా తెలుసుకోవడం, లీనమైపోవడం. లేదా మహాభారతం, లేదా ఇంకేదైనా సబ్జెక్టు, లేదా ఎగ్జామ్స్ కోసం చదువుతున్నాం అనుకోండి, దానిపైన లీనమైపోవడం. సార్ వాయిస్ ఇస్ క్లియర్? తమ్ సార్ తమ్ము చూపించండి శ్రీనివాస్ సార్. ఓకే. ఇక్కడ మనకు టీవీలో చూస్తాం, ప్రవచనాలు చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళు ధారణ స్టేజ్లో ఉన్నారన్నమాట. ఆ ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ. నెక్స్ట్ ధ్యానం, సెవెంత్ వన్ ధ్యానం లేదా లోతైన
నివేశనం అంటే ఇన్నర్ గా వెళ్ళిపోవడం, ఆందోళన భయం తొలగి ఆత్మశాంతి పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్టేజ్కి చేరుకుంటామో, ధ్యాన స్థితికి చేరుకుంటామో, అప్పుడు ఒక విషయం చెప్పడానికి అవసరం లేదు, మీకే తెలిసిపోతుంది మొత్తం పూర్తిగా. మంచి ఏంటి, చెడు ఏంటి, సక్సెస్ అన్సక్సెస్ అంతా తెలిసిపోతుంది అక్కడే. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిపోతుంది ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు. ఒక విషయాన్ని మనం ధారణలో ఉంచి ఏకాగ్రత చేస్తే ఆ విషయం ధ్యాన స్థితిలో వాళ్ళ మార్గాలను చూపిస్తుంది. అది ఒకే ఆన్సర్ కాదు, 10 రకాల ఆన్సర్లు లభిస్తాయి, చాలా మార్గాలు. దానికి దీనికి డిఫరెన్స్ అదే. ఒక సమస్య ఎదురైందండి, ఆ సమస్యను మీరు ధారణ చేయండి, దానికి 10 మార్గాలు ధ్యాన స్థితిలో లభిస్తుంది. సింపుల్. నెక్స్ట్ సమాధి, లాస్ట్ వన్. ఆత్మతో ఏకత్వ స్థితి, సంపూర్ణ ఒత్తిడి నివారణ, ఆనందమయ స్థితి. చూడండి, శారీరకమైన శారీరకపరమైన మానసికపరమైన ఒత్తిడులు ఇక్కడితో సమాప్తం అయిపోతాయి. సమాధి స్థితిలో ఆత్మతో ఏకత్వ స్థితి, నువ్వంటే ఏంటో నీకు తెలిసిపోతుంది. ఇక్కడ స్పృహ అనేది ఉండదు, పూర్తి సమాధి స్థితికి వెళ్ళిపోతారు. నీ ఆత్మ ఆ పరమాత్మతో, నీలో ఉన్నటువంటి ఆత్మతో ఏకమవుతుంది. ఆనందమైనటువంటి స్థితి మోక్ష స్థితి ఇది. సంపూర్ణ ఒత్తిడి నివారణ, కంప్లీట్ ఒత్తిడి అనేది ఉండదు. నెక్స్ట్ మొత్తం ఫలితం చూసుకుందాం. ట్రైనింగ్, అష్టాంగ యోగ సాధన ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది, రక్తపోటు హృదయ స్పందన నియంత్రణలోకి వస్తుంది, కోపం ఆందోళన తగ్గుతాయి, ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అష్టాంగ యోగం ద్వారా. సంక్షిప్తంగా తెలుసుకోవాలంటే, యోగం మనస్సు వికారాలను నియంత్రిస్తుంది. యోగం అనేది మనసు యొక్క ఉద్వేగాలను, వికారాలను, ఒత్తిడులను నియంత్రిస్తుంది యోగం అనేది. అందుకే ఇక్కడ యోగ చిత్తవృత్తి నిరోధ. అందువల్ల అష్టాంగ యోగ సాధన ఒత్తిడి నియంత్రణకు అత్యుత్తమమైనటువంటి మార్గం. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఉందండి, ఇది మీకు మళ్ళీ పీడిఎఫ్ షేర్ చేస్తాం తర్వాత. టోటల్ మనం రాసుకున్నదంతా ఇంగ్లీష్ లో. ఎవరైనా లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి చూసుకోండి. మనం ఈ రోజు ఏం తెలుసుకున్నాం అంటే, ఒత్తిడి యొక్క నిర్వచనం ఏమిటి మరియు వివిధ రకాల ఒత్తిడిల గురించి తెలియజేయండి. అష్టాంగ యోగ సాధన ఒత్తిడి నిర్వహణకు ఎలా దోహదం చేస్తుంది. ఒత్తిడి యొక్క నిర్వచనం, ఒత్తిడి అంటే మనిషి శారీరక మానసిక భావోద్వేగ లేదా సామాజిక పరిస్థితుల్లో ఎదురయ్యే ఒత్తిడికి శరీరం మరియు మనస్సు చూపే ప్రతిచర్య. ఒత్తిడి అనేది శరీరం మరియు మనస్సుపై అధిక భారం పడినప్పుడు కలిగేటువంటి ప్రతిస్పందన. ఎగ్జాంపుల్, పరీక్ష భయం కానీ ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడి కానీ, కుటుంబ సమస్యలు లేదా శారీరక అనారోగ్యం. ఒత్తిడి యొక్క రకాలు, స్వల్పకాలిక ఒత్తిడి అంటే తాత్కాలికంగా ఉండేటువంటి ఒత్తిడి. ఎగ్జాంపుల్, పరీక్షకు ముందు కలిగేటువంటి ఆందోళన. పునరావృతమయ్యే స్వల్పకాలిక ఒత్తిడి అంటే రిపీట్ అయ్యేది, తరచుగా స్వల్పకాలిక ఒత్తిడిలోకి లోన్ అవ్వడం, ఎప్పటికప్పుడు టెన్షన్ భయం పడుతూ ఉండడం ఎప్పటికప్పుడు. దీర్ఘకాలిక ఒత్తిడి, లైఫ్ టైం ఉండేటువంటిది, చాలా కాలం పాటు కొనసాగే మానసిక ఒత్తిడి, నిరుద్యోగం కానీ, కుటుంబ కలహాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ. శారీరక ఒత్తిడి, శరీరంపై అధిక పనిభారం లేదా వ్యాధుల వల్ల కలిగేది. ఉదాహరణ, నిద్రలేమి, శ్రమ, వ్యాధులు. ఓకే, క్యాన్సర్ లాంటివి అన్నది లైఫ్ టైం ఉంటాయి, అలాంటి వ్యాధులు. భావోద్వేగ మానసిక ఒత్తిడి, భయం, కోపం, నిరాశ, ఆందోళన వంటి భావాల వల్ల కలిగేది. ఇక్కడ అష్టాంగ యోగ సాధన ఒత్తిడి నిర్వహణలో పాత్ర. అష్టాంగ యోగ సాధన చేయడం ద్వారా పూర్తిగా ఈ ఒత్తిడి అనేది నివారించుకోవచ్చు. అష్టాంగ యోగం అనేది మహర్షి పతంజలి ప్రతిపాదించిన 8 భాగాల సాధన. ఈ యోగం మనస్సు శాంతి, ఆత్మ నియంత్రణ, శారీరక సమతుల్యతకు దోహదం చేస్తుంది. అష్టాంగ యోగంలోని 8 భాగాలు. యమ ఫస్ట్ వన్, నైతిక నియమాలు. యమ 5 రకాలు. అహింస అంటే హింస చేయకపోవడం, శరీరం మాట ఆలోచన ద్వారా ఎవరికి హాని చేయకపోవడం. సత్యం అంటే సత్యవచనం, నిజం మాట్లాడడం, అసత్యాన్ని నివారించడం. ఆస్తేయం దొంగతనం చేయకపోవడం, ఇతరుల ఆస్తి లేదా హక్కును ఆక్రమించకపోవడం. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నియంత్రణ, మన ఇంద్రియాలను నియంత్రించడం, ఆత్మశక్తిని కాపాడుకోవడం.
అపరిగ్రహం అంటే ఆశ లేకపోవడం, అధికమైనటువంటి సంపాదన కావాలి, ఎదుటి వాళ్ళపైన స్వార్థం లేకపోవడం. స్వాధీనత అంటే మొత్తం నాకే కావాలి అనేటువంటి అత్యాశ లేకపోవడం. ఆ, మానసిక ప్రశాంతత పెరుగుతుంది అవన్నీ పాటిస్తే. నెక్స్ట్ నియమ, వ్యక్తిగత నియమాలు. ఆత్మశాంతి కలుగుతుంది వ్యక్తిగత నియమాల వల్ల. అర్థం, నియమ అంటే వ్యక్తిగత నియంత్రణ లేదా ఆత్మశుద్ధి సాధనల పద్ధతులు. ఇవి మన ఆత్మను పరిశుభ్రం చేస్తాయి. నియమాలు 5 రకాలు, ఇవి కూడా 5 తెలుసుకుంటే చాలు. అంటే అవి 10 ఇవి 10 ఉంటాయి, కానీ మన డిప్లొమా యోగకు 5 తెలుసుకుంటే సరిపోతుంది. శౌచం, శరీర మనస్సు పరిశుభ్రత. బయటి శరీరం మరియు అంతర్గత మనస్సు రెండు స్వచ్ఛంగా ఉండాలి. సంతోషం అంటే సంతోషంగా ఉండాలి, ఏ పరిస్థితుల్లోనైనా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఉండడం, సంతృప్తిగా ఉండడం. తపస్సు అంటే నియమపూర్వక కృషి, అంటే క్రమశిక్షణ, నియమం, కష్ట సాధన ద్వారా శరీరం మనోశుద్ధి. స్వాధ్యాయం అంటే ఆత్మ అధ్యయనం, పవిత్ర గ్రంథాల అధ్యయనం, స్వయాన్ని తెలుసుకోవడం. అంటే స్వయాన్ని అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఇక్కడ ఈశ్వర ప్రణిధానం, దేవునికి అర్పణ, ఏది జరిగినా మంచి, ఏ ఫలితం వచ్చినా దేవునికి అర్పించడం. మన కర్మలను దేవునికి అంకితం చేయడం, భగవంతుని పైన విశ్వాసం ఉంచడం. ఆసన, నెక్స్ట్ థర్డ్ వన్, ఆసన అంటే శరీర స్థిరతను కలిగించే భంగిమలు, అంటే ఆ ఆసనాలు. శారీరక ఒత్తిడి తగ్గుతుంది ఆసన చేయడం ద్వారా. ప్రాణాయామ, నెక్స్ట్ ఫోర్త్ వన్. శ్వాస నియంత్రణ, శ్వాస సమతుల్యతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నెక్స్ట్ ప్రత్యాహార అంటే మన యొక్క ఇంద్రియాలను నియంత్రించుకోవడం, బాహ్య ఇంద్రియాలు తగ్గించి లోపలికి దృష్టి సారిస్తుంది. ధారణ అంటే ఏకాగ్రత సాధన, ఆలోచనలు నియంత్రించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ధ్యాన, ధ్యానం లేదా లోతైన మనో నివేశనం అంటే లోతుగా వెళ్ళడం అన్నట్టు. ఆందోళన, భయం తొలగి ఆత్మశాంతి పెరుగుతుంది. లాస్ట్ వన్ సమాధి, ఆత్మతో ఏకత్వ స్థితి, అంటే మోక్ష స్థితి. సంపూర్ణ ఒత్తిడి నివారణ, ఇక్కడ చూడండి ఈ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. సంపూర్ణ ఒత్తిడి నివారణ, ఎలాంటి ఒత్తిడి ఉండదు, మొత్తం ఆనందమయ్యే స్థితి ఈ స్టేజ్కి చేసుకుంటే. మొత్తం ఫలితం, అష్టాంగ యోగ సాధన ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది, రక్తపోటు, హృదయ స్పందన నియంత్రణలోకి వస్తుంది, కోపం, ఆందోళన తగ్గుతాయి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే యోగం మనస్సు వికారాలను నియంత్రిస్తుంది. యోగ చిత్త వృత్తి నిరోధ, అంటే అందువల్ల అష్టాంగ యోగ సాధన ఒత్తిడి నియంత్రణకు అత్యుత్తమమైనటువంటి మార్గం. జస్ట్ డన్. మొత్తం యోగా గురించి ఇందులోనే ఇమిడి ఉంది. వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్రాక్టికల్ సెషన్, మీరు నేర్చుకున్నటువంటి అలా చాలా మంది అటెండ్ కాలేదండి, మరి లింక్ లేట్ గా షేర్ చేయడం జరిగింది ఈరోజు, కాబట్టి చాలా మంది అటెండ్ కాలేదు.